శానిటరీ ఇన్స్పెక్టర్ నూరు భాష సుబ్రాయుడు ఇద్దరు పర్యవేక్షణ చేసి ఈ పండుగ బక్రీద్ పండుగకు సంబంధించి ఇక్కడంతా వాతావరణం అంతా శానిటేషన్ అంతా క్లీనింగ్ చేసి ఆ సున్నం అంతా చల్లేదానికి చర్యలు తీసుకుంటున్నారు. మా కమిషనర్ లెటర్ దేదాము పోయినారా? కమిషనర్ ఉన్నారా? అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతహు. ఈరోజు బక్రీద్ పండుగ పురస్కరించుకొని ఈద్గాలో నమాజుల కోసము పందిర్లు వేసే ఏర్పాట్లు చేసేదానికి ఇక్కడ అంజుమన్ కమిటీ తరఫున అంజుమన్ సెక్రటరీ గారు, తర్వాత అంజుమన్ మెంబర్లు, పెద్దలు అయ్యూబ్ ఖాన్ గారు, ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక మంది ఇక్కడ వచ్చి ఉన్నాము. ముఖ్యంగా పొద్దుటూరు పట్టణ ప్రజలకు తెలియజేసుకునేది ఏమంటే, సంవత్సరానికి 2 పండుగలు, ఒక రంజాను, ఒక బక్రీదు. ప్రతి ముస్లిం పైన ఒక సున్నత్ ఉంది. ఎప్పుడూ మసీదులలో నమాజ్ చదువుకుంటారు. సంవత్సరానికి ఒకసారి రంజాన్ పండుగకు, బక్రీద్ పండుగకు కంపల్సరీగా తప్పకుండా వయసు పిల్లలు కానీ పోగలిగిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈద్గాలకు పోయి ప్రార్థనలు చేయాలనేది మనకు సున్నత్ ఉంది. కాబట్టి వాజిబ్ ఉంది. కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి వందల సంవత్సరాల నుంచి ఈ సాంప్రదాయం నడుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే రాజకీయ నాయకులు ఈరోజు ముస్లిం సోదరులకు సౌకర్యాలు కలిగేయాలా, ఈ ప్రాంతం పరిసరాలన్నీ శుభ్రం చేయాలా, వాళ్ళకు ఎండ తగలకుండా పందిళ్ళు వేయాలా, వాళ్ళకు మంచినీటి సౌకర్యం కలిగించాలా, వుజూల కోసము ఏర్పాటు చేయాలనే ఆలోచనతో మున్సిపాలిటీ ద్వారా ప్రతి సంవత్సరం ఈ పండుగలకు మున్సిపాలిటీ ద్వారా డబ్బు ఖర్చు పెట్టి చేయిస్తూ వస్తూ ఉన్నారు. దాంట్లో పొద్దుటూరు ఎమ్మెల్యే గారు అయితేనేమి, మాజీ ఎమ్మెల్యేలు లింగారెడ్డి గారు అయితేనేమి, మళ్ళీ తర్వాత ప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి, రాజకీయాలకు అతీతంగా పొద్దుటూరులో ఈ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ముస్లిం ప్రజలందరూ అందరి బాధ్యతగా ఈ ఈద్గాల డెవలప్మెంట్ కోసం కానీ, శుభ్రత కోసం కానీ, తర్వాత నమాజు కోసం వచ్చేదానికోసమని అందరూ శ్రద్ధగా ఈ నమాజులో పాల్గొని మనం అల్లాకు దగ్గర అయ్యేదానికి ప్రయత్నించాలని, అల్లా బాటలో, రసూలుల్లా బాటలో నడిచేదానికి మనం అంతా ముందుకు రావాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు అంజుమన్ వాళ్ళు ఇళ్ళు అళ్ళు కానీ కాకుండా ఇక్కడ చెట్టు నాటే కూడా కార్యక్రమం కూడా ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. గతంలో జనాభా తక్కువ ఉన్నప్పుడు తక్కువగా ప్రాంతం ఉన్నది. ఇప్పుడు జనాభా బాగా పెరిగిపోయిన అవసరాలు బట్టి ఇక్కడ మంచి చెట్లు, చింత చెట్లు అయితేనేమి, నేరేడు చెట్లు అయితేనేమి, వేప చెట్లు అయితేనేమి, 100-200 సంవత్సరాలు లైఫ్ ఉండే చెట్లను ఇక్కడ నాటే కార్యక్రమంలో మేము కమిషనర్ గారితో, ఎమ్మెల్యే గారితో, ఇక్కడ పొద్దుటూరులో ఉండే మత పెద్దలతో అందరితో మాట్లాడి చెట్లు నాటే కార్యక్రమాన్ని తొందరలో వర్షాకాలం వస్తుంది కాబట్టి ఏర్పాటు చేస్తాము. 2-3 సంవత్సరాలు దానిలను బతికించి 100-150 చెట్లు ఇక్కడ నాటే సౌకర్యం ఉంది. ఇటువంటి స్థలాల్లో ఎక్కడైనా కానీ, బర్రెల గ్రౌండ్స్ కానీ, ఈద్గాలు కానీ, కాలేజీలు కానీ, ఎక్కడ స్థలం ఉంటే అక్కడ ఈ వర్షాకాలంలో చెట్లు నాటితే ఆక్సిజన్ వస్తుంది, చల్లదనం ఉంటుంది, వర్షాలు పడేదానికి అవకాశం ఉంటుంది, మన వాతావరణం అంతా బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ, ఈ పట్టణంలో ఉండే నడిబొడ్డున ఉండే ఈ ఈద్గాలో ఒక 100-150 చెట్లను, మంచి చెట్లను నాటి వచ్చే సంవత్సరానికి మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తయారు చేసే విధంగా అంజుమన్ కమిటీ ముందుకు పోతుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.